చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాల కంటే ఇచ్చేటటువంటి యాడ్లకి ఎక్కువ ఖర్చు అయింది నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు పబ్లిసిటీ పీక్ లో ఉంటది, విషయం వీక్ లో ఉంటది ఈ కూటమి ప్రభుత్వానికి. ఇంకోటి ఏంటంటే రూల్స్ కు విరుద్ధంగా పత్రికా ప్రకటనలు కూడా ఇస్తా ఉంటారు. వీళ్ళకి హైకోర్టు అన్నా లెక్కలేదు, సుప్రీంకోర్టు అన్నా లెక్కలేదు, భారత రాజ్యాంగం అన్నా లెక్కలేదు. వీళ్ళకి రెడ్ బుక్ రాజ్యంలో వీళ్ళు చెప్పింది నారా లోకేష్ చెప్పింది నడిస్తే చాలు. నారా లోకేష్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం సుప్రీంకోర్టు రూల్స్ కు విరుద్ధంగా పత్రికా ప్రకటనలు. ఈ రోజు చూస్తే తల్లికి వందనం సంబంధించి 3వ విడత డబ్బులు విడుదల చేయాలైతే ఒక విడత పూర్తిగా ఎత్తేసి 2వ విడత డబ్బులు రిలీజ్ చేస్తున్నామని ఒక పెద్ద పెద్ద యాడ్లు వేశారు. తెలుగు పత్రికల్లో, ఇంగ్లీష్ పత్రికల్లో, హిందీ పత్రికల్లో, ఉర్దూ పత్రికల్లో. సో ఇక్కడ ఈ యాడే సుప్రీంకోర్టు రూల్స్ కు విరుద్ధంగా వేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మంత్రుల ఫోటోలు వేయటానికి లేదు. అయినా ఇక్కడ మంత్రి పవన్ కళ్యాణ్ది, మంత్రి నారా లోకేష్ ఫోటో వీళ్ళు అనేక సార్లు ఇలానే వేసి సుప్రీంకోర్టు అంటే మాకు లెక్కలేదనేటటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇదొక పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఈ యాడ్ లో హెడ్డింగ్ చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి స్కీమ్ కాదు ఇది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్కీము. దాన్ని కాపీ కొట్టి పేరు మార్చినటువంటి స్కీము. ఈ స్కీమ్ పేరు అమ్మ ఒడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చింది. ఇప్పుడు దానికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టి వీళ్ళు పెట్టినటువంటి అక్కడ ఆ బ్యానర్ లో చూస్తే తన బిడ్డలని చదివించుకోవాలని తపన పడే తల్లికి వందనం, తన బిడ్డల్ని చదివించుకోవాలని తపన పడే తల్లికి వందనం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 99 నుంచి 2004 దాకా, 2004 నుంచి 2019 దాకా, అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు తన బిడ్డలను చదివించుకోవాలని తల్లులు తపన పడినప్పుడు ఒక్క రోజు కూడా ఒక్క తల్లి బాధ నీకు ఎందుకు గుర్తు రాలేదే? గుర్తు రాకపోగా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని నిర్వీర్యం చేసి ప్రైవేటు స్కూల్స్ కి పిల్లలందరినీ వెళ్లేలాగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు మీరే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ తీసుకొని వచ్చి నవరత్నాల్లో భాగంగా 2017వ సంవత్సరంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో అమ్మ ఒడి అనేటటువంటి పథకాన్ని తీసుకొని వస్తాను అని చెప్పి ఆయన చెబితే మీరు ఆ రోజు అవహేళనగా మాట్లాడారు. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే 44 లక్షల మంది తల్లులకి దాదాపుగా 87 లక్షల మందికి లబ్ధి చేకూరేలాగా మేము ఇంప్లిమెంట్ చేస్తే అమ్మ ఒడిని నాన్న బుడ్డి అని చెప్పి అమ్మ ఒడిని మందుతో కంపేర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు మీరు కదా. ఈ రోజు మీరు మాట్లాడుతుంటే ఎంత ఎంత హాస్యాస్పదంగా ఉంది. దేశంలో ఏ నాయకుడికి రానటువంటి గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి అమ్మ ఒడి అనేటటువంటి స్కీమ్ తీసుకొని వస్తే దాన్ని పేరు మార్చి, కానీ మీరు ఎన్నికలకు ముందు చెప్పింది ఏంది? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం, అది కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు మీరు పేపర్ యాడ్ ఏంటి? ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 2వ ఏడాది తల్లికి వందనం. 2వ ఏడాది కాదు కదా, ఇది 3వ ఏడాది కదా. మీరు అధికారంలోకి వచ్చింది 2024. 2024, 25 అకాడమిక్ ఇయర్ కి ఎగ్గొట్టారు. 2025, 26 అకాడమిక్ ఇయర్ లో 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఇప్పుడు 2026, 27 అకాడమిక్ ఇయర్ కి ఇంకా 20 లక్షల మందికి ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి. మీరు 42 లక్షల మంది తల్లులకు మాత్రమే ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 44.5 లక్షల మంది తల్లులకి ఇస్తే మీరు 42 లక్షల మంది తల్లులకే ఇచ్చి 20 లక్షల మందికి కోత వేసినటువంటి పరిస్థితి. అది కూడా మీరు ఇస్తానంది ఎంత? 15,000 రూపాయలు. ఇక్కడ పేపర్ యాడ్ ఏమో 15,000 రూపాయలు, కానీ మీరు వేస్తుందేమో 13,000, 8,000, 7,000 అలా ఎంత 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 తగ్గించి వేస్తే అంత బెటర్ అన్న కోణంలో మీరు వేస్తా ఉన్నారు. కానీ ఈరోజు లెక్కల ప్రకారం UDISC లెక్కల ప్రకారం, అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెక్కల ప్రకారం 87,41,000 మంది విద్యార్థులు ఉంటే మీరు ఈరోజు 64 లక్షల మందికి ఈ పథకానికి డబ్బులు వేస్తున్నారు. దాదాపుగా 23 లక్షల మందికి ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి. మీరు అంతకుముందు చెప్పింది ఏంది? నీకు 15, నీకు 15, నీకు 15. ఇప్పుడు మీరు అంటుంది ఏంటి? నీకు 13, నీకు 9, నీకు 5, నీకు లేదు. నీకు 5, నీకు 7, నీకు 9, నీకు లేదు, నీకు 13, నీకు లేదు, నీకు 5, నీకు లేదు. ఇది కదా. మరి ఇది ఎలా అందరికి ఇచ్చినట్టు అయ్యిద్ది? రెండోది, ITI కానీ పాలిటెక్నిక్ కానీ RGKU2లో చదువుతూ ఉండుంటే వారి కుటుంబంలో ఎవరైనా ఇంటర్మీడియట్ లోపు పిల్లలు ఉంటే వాళ్ళకి అమ్మ ఒడి ఇవ్వటం లేదు. రెండోది, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉంటే అమ్మ ఒడి ఎత్తేసారు. సో ఇన్ని ఆంక్షలు పెట్టి మీరు ఇంతమందికి ఎగ్గొడతా ఏం సాధిస్తారు? ఇదేనా మీకు
తల్లులకి మీద ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తల్లికి వందనం అందరికీ ఇంప్లిమెంట్ చేయాలి. అదే విధంగా మీరు ఎగ్గొట్టినటువంటి 2024 ఏడాది కూడా ఏదైతే వాళ్ళకి చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.